ఏంటి రాజ్యం అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఎలక్షన్లలో నిలబడాలా అని అనుకుండేది పొరపాటు. ఆ రాజ్యం అంటే ఏంటో సింపుల్ గా చెప్తాను, వినండి. మధ్యాహ్నం మీకు ప్రశ్నలుంటే అడగండి, ఇప్పుడే ప్రశ్నలు రాసుకోండి. ఎందుకు ఈ మార్గమే ఎన్నుకోవాలి, మిగిలిన మార్గాలు ఎందుకు ఎన్నుకోకూడదు, లేకపోతే మిగిలిన మార్గాలు ఎన్నుకుంటే నాకేమొస్తుంది, నాకేం పోతుంది అన్న విషయాన్ని కొంచెం చూద్దాం. నేను చాలా ఏండ్లు ఖురాన్ చదివాను, చాలా ఏండ్లు భగవద్గీత, భాగవతం, రామాయణం మరియు మహాభారతం లాంటి ఇతిహాసాలు మరియు పురాణాలు చదివాను. వేదాంత శాస్త్రం అంటే ముఖ్యంగా శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు వీళ్ళిద్దరూ రాసినటువంటి అద్వైత మరియు ద్వైత సిద్ధాంతాలను చదివాను. హిందుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఇవే కాదు, కొన్ని వేరే పుస్తకాలు జొరాస్ట్రియనిజంకి సంబంధించినవి, తర్వాత హేతువాదానికి సంబంధించినవి, తర్వాత నాస్తికవాదానికి సంబంధించి దేవుడు లేనేలేడు అనే దానికి సంబంధించినవి పుస్తకాలు, వాళ్ళ తర్కం చదివాను. అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మించిన గ్రంథం ఈ ప్రపంచంలో ఏది లేదు. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకు అనంటే మిగిలిన గ్రంథాలన్నీ మతమే నేర్పిస్తాయి. బైబిల్ గ్రంథం కొంతమందికి మతం నేర్పించేలా కనిపిస్తుంది, కానీ నిజానికి బైబిల్ గ్రంథం దేవుని యొక్క హృదయములో నుంచి వెలువడినటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్యమును మాత్రమే ప్రకటిస్తుంది. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏమిటి అనంటే, నువ్వు ఆయన నిర్మించినటువంటి పాత్రవు, ఆ ఏ గుర్తింపుతో అయితే నిన్ను నిర్మించాడో ఆ గుర్తింపును తెలుసుకుంటే చాలు, అదే ఆయన నిర్మించేటటువంటి రాజ్యానికి పునాది. ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ మిగిలిన గ్రంథాలు, ఖురాన్ అయినా, హదీసులైనా, అష్టాదశ పురాణాలైనా, లేకపోతే 4 ఇతిహాసాలైనా, ఇవన్నీ కూడా ఏం నేర్పుతాయంటే భగవంతునికి అనుసంధానంగా ఉండటానికి, భగవంతుని మెప్పించటానికి నువ్వేం చేయాలి అన్నవి నేర్పుతాయి. ఎంతగా మతం ఇలాంటి విషయాలు నేర్పుతుంది అని అంటే భయంకరంగా నేర్పుతుంది. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతుంది, నువ్వు ఎలా తలదువ్వుకోవాలో చెబుతుంది, నువ్వు ఎలా భోజనం చేయాలో చెబుతుంది, నువ్వు ఎలా 1కి 2కు వెళ్ళాలో చెబుతుంది. ఖురాన్ చెబుతుంది. నేను చదివాను కాబట్టి చెప్తున్నాను మీకు ఈ విషయం. ఎలా కళలు ఎలాంటివి కనాలో చెబుతుంది, ఎలాంటి భాష మాట్లాడాలో చెబుతుంది. అంటే నియంత్రణ అంటే అర్థం ఏంటి? కంట్రోల్. మతము నిన్ను కంట్రోల్ చేస్తుంది. శుక్రవారం నాడు ఆయన ఒక పట్టికలను తీసుకో, ఒక టెంకాయ తీసుకుని రా, ఆయన 30 ప్రదక్షిణాలు కొట్టి నా దగ్గరికి వస్తే తాంబూలం పెట్టి నాకు ఇచ్చావనుకోని నేను హెచ్చింకలేసి నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు నీకేమొస్తుంది? నీ శ్రాద్ధం, నీ పిండా కూడా వస్తుంది. అర్థమైందా? ఇది మతం నేర్పుతుంది. కానీ దరిద్రం ఏంటంటే మన సంఘాల్లో కూడా పంతులు మొదలయ్యారు. మన సంఘాల్లో కూడా సంభావన కార్యక్రమాల కోసం పంతులు మొదలయ్యారు. కాకపోతే వాళ్ళు అక్కడ నాయన రామరథం విష్ణు అని అక్కడ అంటారు, ఇక్కడేమో దేవుడి బిడ్డ, పరిశుద్ధమైన దేవుడు నిన్ను పిలుచుచున్నాడు, నీవు శుక్రవారం నాడు తలంటు స్నానం చేసుకుని వచ్చి ప్రార్థించిన ఎడల అని ఇక్కడ మొదలు పెడతాడు. ఇది మతం నేర్పించేందుకు, నిన్ను నియంత్రించేందుకు పెట్టేటటువంటి కట్టడలు. ఇవి చూసి ఒకవేళ నువ్వు యువకునిగా, యువతిగా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇదిగో ఇలాంటి తంతులన్నీ ఉంటాయి అని నువ్వు అనుకుంటే, యేసు ప్రభు ఇలాంటివి చెప్పలేదు. జీసస్ ఈజ్ నాట్ అబౌట్ రిలీజన్, జీసస్ ఈజ్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ యూ, జీసస్ ఈజ్ నాట్ అబౌట్ డిక్టేటింగ్ యూ. నిన్ను నియంత్రిత్వ పాలనలోకి నిన్ను పాలించడం కోసం ఆయన ప్రభువుగా రాలేదు. ఖురాన్లో నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్తుంది. ఉదాహరణకు స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వాళ్ళ ముఖం కేవలం కన్నులు మాత్రం కనిపించేలా ఉండాలి, వాళ్ళ శరీరంలో దుప్పట్లు కప్పుకొని తిరగాలి, వాళ్ళ పాదాలు కనిపించద్దు, వాళ్ళ అరచేతులు కూడా కనిపించద్దు. ఇంకా ఏం కనిపించాలరా నాయన, అసలు వాళ్ళ బతికెందుకు ఉండాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకు అనంటే, ఎందుకయ్యా ఎందుకు అలా ఉండాలి అనంటే, సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఏం నవ్వుతున్నారు? వాళ్ళ ప్రవక్తను అలాగే పిలవాలండి, అందుకే అలాగే పిలిచాను. ఏమంటారంటే, నువ్వు వేసుకునే బట్టల కారణంగా ఎదుటివాడు పాపములో పడతాడేమో. ప్రభు అంటాడు, నువ్వు పాపంలో పడకుండా నీ మనసును కంట్రోల్ చేసుకో. మతం ఏం చెప్తుంది? నువ్వు ఎదుటివాడితో పాపం చేయకుండా నీ ఒళ్ళు కప్పుకో అని చెప్తుంది. ఇది తేడా ప్రభువుకు మతానికి.
మతం మన జీవితాల్లో కట్టడులు పెడుతుంది. ప్రభువు మన జీవితాలకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. సౌండ్ తగ్గించారా? ఏం కాదు, నేనేం అంటే చెప్పను. దగ్గర పెట్టుకోవాలా? ఓకే, సారీ సరే. సో మతం మనల్ని నియంత్రిస్తుంది. ఇస్లాంలో బట్టల గురించి, పురుషుల గురించి చెప్పారు. నువ్వు గడ్డం కత్తిరించకూడదు, ఎందుకంటే గడ్డం పరలోకానికి అడ్డం. అర్థమైందా? నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఈస్ట్ వైపుకు చూసి పోయాలి, వెస్ట్ వైపుకు చూసి పోయకూడదు. ఎందుకు అని అంటే అక్కడ నుంచి అల్లా చూస్తాడు నిన్ను. మతం అర్థమవుతుందా? మతం. ప్రభు ఏం చెప్తాడు అని అంటే, ఏమి తిందుము ఏమి త్రాగుదుము, ది పరలోక రాజ్యము తినుటయు త్రాగుటయు కాదు, భోజన పానీయములు కాదు. ఏమింది? రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. నీతియు సమాధానమును మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందం. ఇది ప్రభు యొక్క రాజ్యం, పరలోక రాజ్యం, యేసు ప్రభు యొక్క రాజ్యం. స్వాతంత్రం ఇస్తుంది. అలాగే హైందవ గ్రంథాల్లో కూడా ఇలాంటి మాటలే రాస్తారు. నువ్వు పుట్టినప్పుడు ఒక రకంగా, ముఖ్యంగా స్త్రీల పట్ల, నువ్వు పుట్టినప్పుడు తండ్రి నియంత్రణలో ఉండాలి, పెరిగేటప్పుడు అన్న నియంత్రణలో ఉండాలి, పెండ్లైనప్పుడు భర్త నియంత్రణలో ఉండాలి, చచ్చిపోయేటప్పుడు కొడుకు నియంత్రణలో ఉండాలి, అంతేకాని స్త్రీకి స్వాతంత్రం ఇవ్వకూడదు అని హైందవ గ్రంథాలు చెప్తాయి, మనుస్మృతి చెప్తుంది. ఎందుకు అనంటే మతం అలాగే చూస్తుంది. మతం వివక్షను తీసుకొస్తుంది. మతం స్త్రీ పురుషుడు అన్న వివక్ష తీసుకొస్తుంది. మతం ప్రాంతము పేరిట వివక్ష తీసుకొస్తుంది. మతం భాషా ప్రాతిపదికన వివక్ష తీసుకొస్తుంది. మతం నువ్వు చేసే పనుల మీద ఆధారంగా నువ్వు గొప్పవాడివా తక్కువ వాడివా నిన్ను తీర్పు తీరుస్తుంది. మతం నీ రంగును ఆధారంగా చేసుకుని నీ జాతి గొప్పదా తక్కువదా సూచిస్తుంది. ఇలా మతం పెట్టేదంతా కూడా, నేర్పేదంతా కూడా వివక్ష. ముఖ్యంగా స్త్రీల గురించి నేను చేసినటువంటి అధ్యయనంలో, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, అందుకు ఈ మాట చెప్తున్నాను. స్త్రీల గురించి నేను చేసిన కొద్దో గొప్ప అధ్యయనంలో నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం తప్ప మిగిలిన ఏ మత గ్రంథంలోనూ స్త్రీకి దేవుడు తన పోలికను, తన స్వరూపాన్ని ఇవ్వలేదు. మీకు కేవలము బైబిల్ మాత్రమే ఏం చెప్తుంది అని అంటే, నువ్వు నేను ఇద్దరము సమానంగా దేవుని పోలికలో ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. ఇక ఏ గ్రంథం చెప్పదు. మిగిలిన గ్రంథాలు శరీర అమరిక కారణంగా, అంటే మనకున్న అవయవాల యొక్క అమరికను, మన శరీరంలో ఉన్నటువంటి సైకిల్స్, మన శరీరంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా పురుషుడిని ఎలా పురుషుడని, స్త్రీని ఎలా స్త్రీ అని, మన భౌతిక కాయము, మన మనసులో జరిగేటటువంటి హార్మోనల్, మన శరీరంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వలన వచ్చేటటువంటి మార్పులకు కారణంగా మనం ఎలా కనిపిస్తామో వాటి బేసిస్ మీద నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, లేక దేవుడి దగ్గరికి వెళ్ళలేవు అన్నటువంటి నియంత్రణ, కంట్రోల్ మతం పెడుతుంది. ఏంటా కంట్రోల్? ఉదాహరణకు ఇస్లాంలో స్త్రీలు రజస్వల అయిన తర్వాత మస్జిద్లోనికి వెళ్ళకూడదు. రజస్వల అంటే పుష్పవతులైన తర్వాత, స్త్రీలు సమర్థలైన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు? మసీదులోనికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, అక్కడున్న పురుషులు టెంప్ట్ అవుతారంట. మనకి ఇళ్లలో ఉండరా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు ఉండరా? మరి ఇళ్లలో ఎట్లా? మతం. అలాగే మన దేశ సంస్కృతిలో కూడా ఇదే చూడటం జరిగింది. మన దేశ సంస్కృతిలో కూడా స్త్రీల పట్ల భయంకరమైన వివక్ష. వారికి పురుషుల కంటే ఎక్కువగా, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ మీ గురించి వేరు మతాలు ఎలా ఆలోచిస్తాయో చెప్తున్నాను. ఒక్కసారి మీరు 12 సంవత్సరాలు దాటితే మీ పట్ల స్థానికంగా ఉన్నటువంటి మతాల యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, మీరు ఎప్పుడూ మనసులో పాపం చేస్తూనే ఉంటారు అని చెప్పారు. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే, సమానంగా పాపం చేశారు, సమానంగా పతనమైపోయారు, సమానంగా వారి కొరకు ప్రభు చనిపోయాడు, సమానంగా వారి కొరకు ప్రభు తిరిగి లేచాడు, సమానంగా వారిని తిరిగి మృతులైన తర్వాత లేపుతాడు, సమానంగా వారి కొరకు లెక్క అడుగుతాడు, సమానంగా వారికి తన పరలోకంలో స్థానాన్ని ఇస్తాడు. స్త్రీ పురుషుడు అన్న భేదం లేకుండా ఇస్తాడు. ఇది కేవలం బైబిల్ మాత్రమే చెప్తుంది, ఇంకే గ్రంథం చెప్తుంది.
ఇలా చూసుకుంటూ పోతే మీరు చదువుకోవటానికి వీలు లేదు అని ఇస్లాం చెప్తుంది, మీరు చదువుకోవటానికి వీలు లేదు అని హైందవ్యము చెప్తుంది. కానీ జ్ఞానమందును వయస్సునందును యేసు ప్రభువు ఏ విధంగా ఎదిగాడో అలాగే ప్రతి ఒక్కరూ ఆయన మార్గదర్శనంలో ఆయనను మాదిరిగా తీసుకొని ఎదగాలి అని స్త్రీకి పురుషునికి ఇద్దరికి ప్రబోధ చేసింది కేవలం బైబిల్ మాత్రమే. చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతి చోట సమాన స్థాయినిచ్చింది కేవలం బైబిల్ గ్రంథమే. ఉదాహరణకు ప్రభు అయిన యేసు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 600 సంవత్సరాలకు ఇస్లాం వచ్చింది. ఆ ఇస్లాం వచ్చినప్పుడు మొహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నటువంటి మొట్టమొదటి స్త్రీ ఆయన కంటే 16 సంవత్సరాలు పెద్ద. ఆ స్త్రీ ఒకానొక క్రైస్తవ తెగకు చెందిన స్త్రీ. ఆ స్త్రీ అంటే యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయిన 600 సంవత్సరాలకు పెద్ద వేరు దేశాల్లో విస్తరించినటువంటి వ్యాపారం చేసింది. అంటే క్రైస్తవం ఏం నేర్పింది? స్త్రీలకు ఏం నేర్పింది? వ్యాపారం చేసే స్వాతంత్రం ఇచ్చింది. కానీ ఆ స్త్రీని పెళ్లాడినటువంటి మొహమ్మద్ గారు తను స్థాపించినటువంటి ఇస్లాం మతంలో స్త్రీకి చదువు వద్దని చెప్పాడు, స్త్రీకి వ్యాపారము వద్దని చెప్పాడు, స్త్రీకి ఇంటి నుంచి బయటికి రావాల్సిన అవసరమే లేదని చెప్పాడు. ఎంత తేడా చూడండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శక్తి అది. యేసు ప్రభువును అనుసరించాలి అని అంటే బయట మీకు కనిపించే మతాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. బయట కనిపించే మతంలో లేనిపోని డ్రామాలు కనిపిస్తాయి. ఒకడు ఎగురితేనే నువ్వు క్రిస్టియన్ అంటాడు, ఇంకొక నువ్వు ఎగరకుంటేనే క్రిస్టియన్ అంటాడు, ఒక నువ్వు మోకరించి ప్రార్థిస్తేనే క్రిస్టియన్ అంటాడు, ఒక నువ్వు చేరి మీద కూర్చొని ప్రార్థిస్తే క్రిస్టియన్ అంటాడు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు క్రైస్తవ్యాన్ని నిర్వచించేసి ప్రజల పైన మరింత భారాన్ని మోపటం, మరింత తీర్పు తీర్చటం మతం నేర్పుతుంది, క్రైస్తవ మతం కూడా. కానీ ప్రభువు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి కోరిక, నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి నిబద్ధత, నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూస్తాడు. అంతకు మించి ఇంకేది కాదు. ఒక్కసారి నీ హృదయంలో ప్రభు పట్ల కమిట్మెంట్ వస్తే ఆటోమేటిక్గా నువ్వు మోడెస్ట్ అవుతావు, ఆటోమేటిక్గా నీ డ్రెస్సింగ్ మారుతుంది, ఆటోమేటిక్గా నీళ్ళు వదిలేవు, ఆటోమేటిక్గా నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కానీ అవి కేవలం మతానికి సంబంధించినటువంటి మార్పులు కావు, హృదయానికి చెందినటువంటి మార్పులు. దీన్నే రూపాంతరము చెందటం అని అంటారు, దీన్నే రూపాంతరము చెందినటువంటి ఆలోచనలు అని అంటారు, దీన్నే కింగ్డమ్ వాల్యూస్ అంటారు, రాజ్య విలువలు అని అంటారు. ఈ కింగ్డమ్ వాల్యూస్, రాజ్య విలువలు బైబిల్లో నుండి మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? అసలు బైబిల్ నమ్మచ్చా? మనం బైబిల్ నమ్మచ్చా? ఎందుకు నేను యేసు ప్రభువును వెంబడించాలి? యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని నాకేమైనా రూల్ ఉందా? నాకు ఎలా తెలుసు? థ్యాంక్ యూ. చల్లగా ఉన్నాయి, వద్దులే. యేసు ప్రభువే నిజమైన దేవుడు నాకేంటి? రాముడు ఎందుకు కాదు? కృష్ణుడు ఎందుకు కాదు? అల్లా ఎందుకు కాదు? ఈ ప్రశ్నలు మీకు ఉంటాయి కదా. మనము ముఖ్యంగా క్రైస్తవ్యంలో పుట్టి పెరిగినటువంటి ఎక్కువగా సంఘాలకు అంటే చర్చిలకు వెళుతూ ఉన్న తర్వాత కూడా మనకున్నటువంటి అనేక ప్రశ్నల్లో ఈ ప్రశ్నలు కూడా ఉంటాయి. యేసు ప్రభువునే నేను ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువే దేవుడని ఏంది రుజువు అని అంటే, నేను ఇంతవరకు చెప్పినటువంటి కారణాలు, బైబిల్ గురించినటువంటి కారణాలు, దాని కారణంగా బైబిల్ చెప్పే మాటలు సత్యం అని మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, బైబిల్లో నేను కనీసం ఒక 6 సంవత్సరాలు స్పెండ్ చేసి బైబిల్లో ఉన్న తప్పులు వెతకడం కోసం ప్రయత్నం చేశాను. 2002 నుంచి 2008 వరకు 2002 నుంచి 2008 వరకు నేను ముస్లింలతో చేసే డిబేట్స్ కారణంగా వాళ్ళు అడిగే తప్పులు, వాళ్ళు చూపించే బైబిల్లో ఉన్న రంధ్రాలు, ఇలాంటివన్నీ వెతికి మొత్తం చూస్తే బైబిల్లో ఒక్కటంటే ఒక్క తప్పు కూడా కనపడలేదు. ఒక్కటి ఇంటర్నల్గా లేదు, ఎక్స్టర్నల్గా కూడా లేదు. ఇంటర్నల్గా ఉన్నటువంటి తప్పులకు మన సమాధానం చెప్పొచ్చు, ఎక్స్టర్నల్గా ఉన్న సైన్స్, సో కాల్డ్ సైన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు. బైబిల్లో తర్కానికి విరుద్ధంగా, సైన్స్కు విరుద్ధంగా, అంటే ఎస్టాబ్లిష్డ్ సైన్స్కు విరుద్ధంగా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా లేదు. కానీ మిగిలిన గ్రంథాల్లో వందలకు వందలు చూపించవచ్చు, వందలకు. కాబట్టి బైబిల్ గ్రంథం ఇట్ గివ్స్ యూ అష్యూరెన్స్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. మీకు
ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇస్తుంది బైబిల్. ఒక్కసారి ఈ బైబిల్ని కనుక గట్టిగా పట్టుకోగలిగితే రూపాంతరము అన్నది, లేకపోతే లెక్క చెప్పటానికి సిద్ధపాటు మన థీమ్ అన్నది ఆటోమేటిక్గా మొదలవుతుంది. ఈరోజు మధ్యాహ్నం మీకున్న ప్రశ్నలు మీరు అడుగుతూ ఉన్నప్పుడు మరిన్ని ఎక్కువ ఈ కోణంలో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తును అనుసరిస్తే నాకేమొస్తుంది అన్నటువంటి ప్రశ్నలు కూడా కొంతమందికి ఉంటాయి. అనుసరిస్తే ఏమొస్తుంది అన్నది తప్పకుండా చూద్దాం. కానీ అనుసరించకపోతే ఏమొస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ హేతువాదము లేకపోతే నాస్తికవాదంలో నీకు భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఉదాహరణకు హేతువాదంలో సంబంధాలకు ఫౌండేషన్ ఉండదు. ఎవరిని అక్క అని పిలవాలి, ఎవరిని చెల్లి అని పిలవాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేను ఎందుకు మా అక్కను పెళ్లి చేసుకోకూడదు, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు ఒక స్త్రీతో వ్యభిచారం చేయకూడదు, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు కష్టపడి చదవాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు సమాజ సేవ చేయాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. అంటే లైఫ్కు పర్పస్, మన జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది, మన జీవితానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని హేతువాదులు లేకపోతే నాస్తికవాదులు చెప్పలేరు. జొరాస్ట్రియనిజం అంతే, అంటే పార్సీ వాళ్ళు, గోద్రేజ్, టాటా ఇలాంటి వాళ్ళందరూ పార్సీలు అనమాట. అదొక మతం, వాళ్ళ దగ్గర ఉండదు సమాధానం. మిగిలింది నీ దగ్గర ఒకే ఒక్క మార్గం, అదేంటి? యేసు అనే మార్గం. పోనీ దీంట్లో నాకేమొస్తుంది, దీంట్లో నేనేం కోల్పోతాను? నంబర్ 1, నీ పుట్టుక ఆధారంగా నీ మంచి చెడులను ఆయన నిర్ణయించడు. నంబర్ 2, నువ్వు చేసే మంచి పనులు, చేయని మంచి పనులు ఆధారంగా ఆయన నీకు పరలోకమా లేకపోతే ఆయన రాజ్యంలో ప్రాతినిధ్యాన్ని ఇవ్వకపోవటం అనేది చేయడు. నీ ముక్కు చక్కగా ఉందని, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావని, లేకపోతే నువ్వు బాగా చదువుతావని, లేకపోతే ఇంకా ఎన్నో క్వాలిఫికేషన్స్ నీకు ఉన్నాయని ఆయన నిన్ను ఎంచుకోడు, నిన్ను తృణీకరించడు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి యునిక్నెస్ ఏమిటి అనంటే, ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనంటే, ఉచితంగా, ఫ్రీగా, ఉచితంగా నువ్వేం చేయక్కర్లేదు. మతం ఏదో ఒకటి చేయమని చెప్తుంది, ప్రభువు నువ్వేం చేయక్కర్లేదని చెప్తాడు. ఎందుకు అనంటే, నువ్వు చావాల్సిన చోట నేను చచ్చాను, కాకపోతే నువ్వు చస్తే తిరిగి లేలేవు, నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను అని చెప్తున్నాడు. ఏం చేశాడంటే యేసు ప్రభు ఈ ఇల్లంతా బంగారం నింపి ఈ ఇంటి తాళపు చేతులు నీ చేతికి ఇస్తున్నాడు. తీసుకోవాలా వద్దా అన్నది నీ చేతిలో ఉంది. తీసుకుంటే బంగారం, తీసుకోకపోతే నువ్వు ఆ ఇచ్చే వ్యక్తిని, ఇచ్చిన బంగారాన్ని కోల్పోతావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంతకు మించి నరకం ఇది లేదు. ఇంకా నరకం అంటే యేసు ప్రభువు లేని చోటే. నరకం అంటే దేవుని సన్నిధి సంపూర్ణంగా దూరం అయిపోయిన ప్రదేశమే, దూరం అయిపోయిన స్థితే. దాన్నే నరకం అంటారు. అదే కాలినటువంటి అనుభవం, అదే పండ్లు కొరికే అనుభవం, అదే చికెన్ బిర్యానీ అయ్యే అనుభవం. మటన్ బిర్యానీ లాగా మ్యాన్ ఫ్రై అవుతా ఉంటాడు పైన. కాకపోతే దాన్ని మనం గ్రాఫికల్ గా మనకు అర్థం అవడం కోసం అలా రాసి ఉంచారు. నిజముగా నరకం ఉంది, ప్రాక్టికల్ గా నరకం ఉంది. ఆ నరకం ఏంటి అనంటే, దేవుడు తాను తన సర్వవ్యాప్తములో కూడా ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి, ఆ స్థితికి నేను రాను, నువ్వు నాకు వద్దు అని నువ్వు చెబుతావు. దేవుడు విడిచిపెట్టాడు, నువ్వు చెబుతావు నాకు నువ్వు వద్దు అని. ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం చాలా స్పష్టమైన మాటల్లో చెప్తున్నాను. ఏంటి అనంటే, నీకు ఈ మార్గం కావాలా వద్దా, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏం ఫోర్స్ లేదు ఇందులో. నిన్ను తీసుకుపోయి నూనెలో వేసి కాలుస్తాడు, నిన్ను తీసుకుపోయి తందూరి చికెన్ చేస్తాడు, ఇలాంటిదేం చెప్పట్లేదు నేను నీకు. చాలా సింపుల్గా చెప్తున్నా. ఆయన ఇస్తానంటున్నాడు, ఉచితంగా ఇస్తానంటున్నాడు. తీసుకోవాలా వద్దా నీ చేతిలో ఉంది. ఎందుకు తీసుకోవాలి నేను అని అడగచ్చు. దానికి సవాలు చెప్తాను. నాకు అవసరం ఏంటి? నంబర్ 1, నీకు అది కావాలి. ఎందుకు అనంటే అది జీవం. అది లేకపోతే నువ్వు నిర్జీవం అయిపోతావు. అది లేకపోతే, ఆ జీవం లేకపోతే, ప్రభువునందున్న జీవము నువ్వు కోరుకోకపోతే నువ్వు మృతుడితో సమానం. ఎందుకు అనంటే పాపములో పడి ఉన్నాం మనం. ఎందుకు పాపంలో పడి ఉన్నాం అనంటే, ఆదాము హవ్వలు మొదలుకొని ఏదేను తోటలో చేసినటువంటి ధిక్కారస్వరం. ధిక్కారస్వరం అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు. ఏంది నీది అండం. దేవుడిని చూసి ఏంది నువ్వు నాకు దేవుడు ఏంది, నేనే దేవుడు బా అండం. అలా అన్న కారణంగానే మనం దేవుడు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని,
దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని కుటుంబములో పౌరసత్వాన్ని లేకపోతే కుటుంబ సభ్యత్వాన్ని కోల్పోయాం. కోల్పోయిన సభ్యత్వాన్ని, కోల్పోయిన కుటుంబ సభ్యత్వాన్ని, కోల్పోయిన దేవుని రాజ్య పౌరసత్వాన్ని, కోల్పోయిన దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని నీకు తిరిగి ఇవ్వడమే రక్షణ అంటే. రక్షణ అంటే అంతే. రక్షణ అంటే యేసు ప్రభువుతో సంబంధం. రక్షణ అంటే యేసు ప్రభువుతో ఫ్రెండ్షిప్. రక్షణ అంటే యేసు ప్రభువులో ఫ్యాషనబుల్గా బ్రతకడం. రక్షణ అంటే యేసు ప్రభు ఫ్యామిలీలో భాగం అవడం. రక్షణ అంటే యేసే నీకు ఫ్యూచర్ అవడం. రక్షణ అంటే యేసే నిన్ను ఫ్లైట్స్ లేకపోతే హైట్స్ లోనికి తీసుకెళ్తాడు అన్న నమ్మకం. దాన్నే కింగ్డమ్ లైఫ్ అని పిలుస్తారు, రాజ్యములో ఉన్న జీవం అని పిలుస్తారు. మిగిలింది నీ సొంత జీవం. నీ సొంత జీవంలో తర్కం ఉండదు. నీ సొంత జీవంలో మీనింగ్ అంటే దానికి సార్థకత ఉండదు. నీ సొంత జీవనంలో నువ్వు అనుకుంటావు మౌజ్ మస్తీ కరో, ఎంజాయ్ కరో, ఘర్ పే జాకే సో జాओ. అది చేయొచ్చు. అది యేసు ప్రభువులో చేస్తే ఇంకా మజా ఉంటుంది, చాలా మజా ఉంటుంది. యేసు ప్రభువులో ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ఆనందంగా ఉండలేను, నేను ఎంజాయ్ చేయలేను అని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీకు చెప్పిన సువార్త తప్పుడు సువార్తే. నిజానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు, మామూలు కాదు. నేను ఇందోర్ పోతానని పొమ్మని ప్రభు చెప్పాడు కదా, నేను ఇందోర్ బయలుదేరానని చెప్పాను కదా, నాకు ఆతాహై జాతాహై మాత్రమే వచ్చని చెప్పాను కదా. వెళ్ళాను, సాయంత్రం రాత్రి 10 గంటలకు దిగాను. చలి, నాకేం తెలుసు ఆ ఊర్లలో అంత చలి ఉంటుందని. నేను మామూలుగా పోయినా, అక్కడేమో గడగడ ఉనికి చలి. నేను జాకెట్ లేదు నా దగ్గర. జాకెట్ అంటే ఆడోళ్ళు వేసుకునేది కాదు, అంటే మీరు మళ్ళీ అట్లా ఆలోచిస్తారేమో అని. మగోళ్ళు వేసుకునే జాకెట్ ఉంటుంది కదా, అది లేదు. రైల్వే స్టేషన్లో 3 రాత్రులు పడుకున్నాను ఆ చలిలో. ఎందుకో తెలుసా? ఎంజాయ్ చేశాను చలిని. చలిని ఎంజాయ్ చేయడం ఏందిరా దరిద్రుడా అంటారా? యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే మజా అట్లుంటది. యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే కసి అట్లుంటది. ఎవ్వరు తెలియదు ఆ ఊర్లో, భాష రాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక రోజు రాత్రి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయాను అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. ఒకరోజు రాత్రి, 3వ రోజు రాత్రి పడుకొని ఉంటే ఒక కనబడింది. ఆ కలలో చూస్తున్నాను ఒక మంచం, ఆ మంచం మీద ఒక బెడ్షీట్ అంటే పరుపు మీద బెడ్షీట్ పరుచున్నారు. చెక్స్ ఇట్లా చెక్స్ అనమాట. దాని పక్కనే ఒక టేబుల్, ఒక చైర్ ఉంది. ఒక చెంబులో, చెంబు అంటే మనం వాడే చెంబు కాదు, నార్త్ ఇండియాలో ఒక రకమైన వేరే రకం చెంబులు ఉంటాయి. ఆ చెంబులో నీళ్ళు ఉన్నాయి. నాకు అది కనిపిస్తా ఉంది. నేను ఎప్పుడు అలాంటి చెంబులు చూడలేదు అంతకుముందు. పొద్దున్నే లేచాను, ఏందప్పా ఇది, స్నానం లేదేం లేదు. రైల్వే స్టేషన్లో స్నానాలు ఎక్కడ ఉంటాయి? ట్యాప్ దగ్గరికి వెళ్ళి ముఖం కాళ్ళు గిల్లు కడుక్కొని బయలుదేరాను బయటికి. ఎందుకంటే సువార్త చెప్పాలి, ఇంతే ప్యాషన్. సువార్త చెప్పాలి, ప్రభువు కోసం జీవించాలి. ఏం చేయాలో తెలియదు కానీ సువార్త చెప్పాలి. ఎట్లా చెప్తావురా? ముగి సైకిల్తో చెప్తాను, ఆతాహై జాతాహై అంటాను. ఏదో అవతలోడికి మాత్రం అర్థమవుతుంది, అవతలోడికి అర్థమవుతా ఉంది నేను మాట్లాడేది. ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. పొద్దున్న లేచి బయలుదేరితే రాత్రి నాకు కలలో కనిపించిన ఇల్లే. బయట జూలాఘర్ అని రాస్తుంది. జూలాఘర్ అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లలను వాళ్ళ అమ్మ నాన్నలు పనికి వెళ్తూ క్రచ్లో ఆడుకోవడానికి వేసి వెళ్తారు కదా, అది జూలాఘర్ అంటే. జూలాఘర్ అంటే ఏందో నాకు తెలియదు. వెళ్ళాను, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్ళాను. జైన్లు వాళ్ళు, జైన్ కుటుంబానికి చెందిన వాళ్ళు బయటకు వచ్చారు. ఆమె బయటకు వచ్చింది, ఏం కావాలా అని అడిగింది. నాకంత తెలియదు కదా, అన్ని మూగి సైకిలే. రూమ్ కొనా అన్నాను. పైనుంది చూసుకోపోయింది. పైనుంది చూసుకోపోయింది. నేను ఎవరో తెలియదు. 3 రోజులు స్నానం లేదు, ఏం లేదు, అడక తినేవాళ్ళలాగా ఉన్నాను. ప్లాట్ఫారం మీద పడుకుంటే ఎట్లుంటారు? కంపు కొడతా ఉన్నాను. ఆమె పోయి రూమ్ చూసుకోపో అంటా ఉంది. పైకి వెళితే అదే మంచం ఉంది, అదే పరుపు, అదే చెక్స్తో పరిచిన దుప్పటి, చెంబు, దాన్ని ఏమంటారు, ఆ టేబుల్, చైర్. చూశాను, నాకేం అర్థం కాలేదు. ఏంది రాత్రి దీన్ని చూసినాను కదా, దేజావు ఏమో అనుకున్నా. దేజావు తెలుసు కదా మీకు, అంటే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే ఇది నాకు తెలుసు అనిపిస్తూ ఉంటుంది. దేజావు ఏమో అనుకున్నా. కిందికి వచ్చాను. కిందికి వస్తే ఆమె అడిగింది, డబ్బులు ఉన్నాయా అంది. పైసా నై అన్నా. లేవు. డబ్బులు లేకుండా మీ ఇంటికి వచ్చి నాకు రూమ్ కావాలంటే నువ్వేం చేస్తావు? నాకే జావు అంటావు కదా, ముందు బయటికి పోరా అంట. ఆమె ఎవరో తెలీదు నాకు, నేనెవరో ఆమెకు తెలీదు. కానీ ఆమె ఏమంటుంది అని అంటే, నో ప్రాబ్లం, నీకు వచ్చినప్పుడు అన్నది భోజనం చేసావా అని అడిగింది. లేదమ్మా, లేదు తినలేదన్న. అదిగో ఎదురుగా మెస్ ఉంది, అడిగిపోయి నా పేరు చెప్పంటాం. నాకేం అర్థం కావట్లేదు, ఏంది ప్రభా ఇది, నేను బతికే ఉన్నానా కలనా ఇది అనుకుంటున్నాను. నాకు భాష రాదు,
నా అవతారం చూస్తేనేమో అడక్క తినేవనిలాగా ఉన్నాను, వస్తేనేమో ఈమె ఎవరో జైన్ లామా. ఆ జైన్ లామా వాళ్ళ ఇంట్లో నాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చి ఎదురు వెళ్ళి మెస్సులో భోజనం చేసి వస్తే డబ్బులు లేవంటే మీ అమ్మ పంపించినప్పుడు ఇవ్వంటదా? ఎట్లా సాధ్యం ఇది? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో అది సాధ్యం. గాడ్ కెన్ డూ దట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అది చేస్తాడు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కథలు చెప్తున్నాడు ఈయన, కథలు కాదు, నిజం చెప్తున్నా. ఇదే జరిగింది నా లైఫ్లో. యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా, జరిగినట్లు. ఇందోర్లో నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఏ ప్రాంతంలో దిగానో తెలియదు, భాష రాదు, ఏ ఇంటికి వెళ్ళాలో తెలియదు. కానీ ప్రభు నడిపించాడు, ప్రభు ఇప్పించాడు. ఆ తర్వాత MBA కాలేజ్లో ఆ రోజుల్లో ఆ కాలేజ్ 32వ ర్యాంక్ భారతదేశంలో. దాంట్లో ర్యాంక్ వచ్చింది, చదువుకున్నాను. 11 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 11 సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్య, వ్యాపారం, ఉద్యోగం అన్నీ చేసుకుంటూ మధ్యలో ఎంటర్ ది సెకండ్ డ్రాగన్, నా భార్య వచ్చింది. ఫస్ట్ డ్రాగన్ ఏమైంది? నా గుండె పగిలింది, 10 ముక్కలే. అక్కడ ఎంటర్ ది సెకండ్ డ్రాగన్, ఈమె వచ్చిన తర్వాత నాకు పాప పుట్టింది. నేను దేవుని కోసం పని చేస్తున్నా. కానీ పాప పుట్టిన 20 రోజులకు హాస్పిటల్కి తీసుకెళ్తే, ఎందుకు తీసుకెళ్ళాము అంటే ఆమెకు విరోచనాలు అవుతున్నాయి. ఎందుకు ఇది అని తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, విరోచనాలు ఏమైనా తగ్గిపోతాయి, కానీ ఈమెకు గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉంది అని చెప్పి. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే ఏంటిది? ఏదో అన్ని భాషలాగా ఉంది అనుకున్నాను. మీరు సినిమాలు ఒకవేళ భూమి పుట్టక ముందు వచ్చిన సినిమాలు చూస్తుంటే, అంటే మీరు పరిశుద్ధులే, మీరు చూడరు. నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి, అంటే నేను చిన్నప్పుడు చూశాను కదా, గీతాంజలి అనే సినిమాలో హీరోయిన్కి ఉంది కదా, అదే రోగం నా పాపకు కూడా ఉంది. అది ఆ రోజుల్లో, అంటే ఆ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో దానికి ఆపరేషన్ లేదు, చచ్చిపోవాల్సిందే. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనగానే ఆ రిపోర్ట్స్ తీసుకుని నేను, నా భార్య, నాకు ఒక పాత డొక్కు కారు ఉండేది. ఆ డొక్కు కారులో వస్తున్నా, కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవునికి వ్యతిరేక భావం, దేవుని పట్ల తిరుగుబాటు. హౌ కెన్ యూ డూ దిస్? నువ్వు ఎట్లా చేస్తావు ప్రభా? నాకు ఇది, నేను నీ కోసం ఇల్లు ఇడిచిపెట్టి, మా ఊరు ఇడిచిపెట్టి, హైదరాబాద్ ఇడిచిపెట్టి పరిచర్య చేయనీకి వచ్చి ఇందోర్లో ఉండి మినిస్ట్రీ చేస్తూ ఇంత చేస్తుంటే నువ్వు నా బిడ్డకు డిఫెక్ట్తో పుట్టిస్తావా? అండ్ ఐ హ్యాడ్ టూ మెనీ కంప్లైంట్స్. వాక్యం చెప్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, సేమ్ మతం ఫుల్ వాక్యం, ఫైర్, లోపల మాత్రం దేవుని పట్ల వ్యతిరేక భావం, దేవునితో పోరాటం, కొట్లాట. హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? నాకు ఎందుకు, నన్ను ఇలా ట్రీట్ చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? చేస్తే గీస్తే నాకు చేయొచ్చు కదా, చిన్న బిడ్డకి ఎందుకు చేశావు అన్న ప్రశ్న. అలా ప్రశ్నించుకుంటూ 2.5 సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే ఉంటూ, దేవునితో కొట్లాడుతూ బ్రతికాను. భయంకరమైనటువంటి పరిస్థితి అది, ఎవరికీ రాకూడదు. స్ట్రగుల్. అలాంటి స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభు మళ్ళీ నన్ను తిరిగి నిర్మించేటప్పుడు అన్నాడు, నీ బిడ్డకు నువ్వు తండ్రివి అని నువ్వు అనుకుంటున్నావు, నీ బిడ్డ నీకంటే ఎక్కువగా నాకు ఇంపార్టెంట్ అని చెప్పాడు. అందుకు యేసు ప్రభువును వెంబడించండి అంటున్నాను. హీ ఈస్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవము గల దేవుడు. ఈ రోజుకు మాట్లాడతాడు, ఈ రోజుకు నీ సిచ్యువేషన్లో ఆయన లైవ్గా వస్తాడు, అలైవ్గా వస్తాడు. నీ సిచ్యువేషన్లో, నువ్వున్న ఒంటరితనంలో, నీకున్న స్ట్రగుల్లో, నువ్వు ఎవరికి చెప్పుకోలేని నీ ఆక్రందన, నువ్వెవరికి చెప్పుకోలేని నీ మనసులో ఉన్న ఘోష ఆయన వింటాడు. ఆయనకు తెలుసు. ఆయన అంటాడు, ఐ నో దాట్, నాకు తెలుసురా బాబా, అది ఐ స్టిల్ లవ్ యూ. నేను ఆయనను తిరస్కరించాను, నేను ఆయనతో పోరాటం చేశాను, నేను ఆయనతో నువ్వు ఐ కెనాట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, నేను ఇంకా నమ్మలేను ప్రభు అన్నాను. ఎట్లా నమ్మాలి? నా బిడ్డకు నువ్వు ఇట్లా చేస్తే నేను ఎట్లా నమ్మాలి నేను అన్నాను. కానీ ప్రభు అన్నాడు, నీకు కాదు, నీకంటే ఎక్కువ నాకు బిడ్డ. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తండ్రి హృదయం అంటే ఏంటో నీకు తెలియాలి. నీ బిడ్డకు గుండెలో చిల్లు లేకపోతే గుండెలో రంధ్రం ఉంటేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, మరి నీ జీవితంలో ఉండే చిల్లులు, నీ జీవితంలో ఉండే రంధ్రాలు, నీ జీవితంలో ఉండే ఈ బలహీనతలు చూసి నేనెంత బాధపడుతున్నాను అని ప్రశ్నించాడు. నీకు అధికారం లేని నీ బిడ్డ పైననే నీకంత మక్కువ ఉంటే, నిన్ను సృష్టించిన నాకు నీ పైన, నీ బిడ్డ పైన, ఇద్దరిపైన మక్కువ కదా,
మరి నీ బతుకేంటి ఇలా ఉంది అని నన్ను తీర్పు తీర్చాడు, ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం లేక బోర్లా పడి ఏడ్చాను. ఇంక చాలు ప్రభువా అని చెప్పాను. సుత్తి దెబ్బలు అంటే ఏంటో తెలుసా మీకు? లేకపోతే సమ్మెట దెబ్బలు అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి ఇలా చేయి పెట్టి పైనుంచి ఎవరన్నా సుత్తితో కొడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది దేవునితో పోరాటం, దేవునితో స్ట్రగుల్. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే, నువ్వు అలాంటి ఇమోషనల్ స్ట్రగుల్ గుండా నువ్వు ఈరోజు వెళ్తూ ఉంటే, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నువ్వు విడిచిపెట్టినా విడిచిపెట్టడు. మతం నువ్వు విడిచిపెడితే నీది కాకుండా పోతుంది. మతం నువ్వు విడిచిపెడితే నీ చేయి విడుస్తుంది. మతం నువ్వు విడిచిపెడితే నిన్ను వెలివేస్తుంది. మతం నాకొద్దు అని అనుకుంటే నిన్ను అంటరాని వాణ్ణి చేస్తుంది. మతం నేను చేయలేను అని అంటే నీకు నరక ద్వారం చూపిస్తుంది. కానీ ప్రభువు ఒక్కసారి నీ చెయ్యి పట్టుకుంటే, నోబడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటాడు. నా చేతిలో నుండి నిన్ను ఎప్పుడూ విడిపించలేడు అంటాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. ఈరోజు మధ్యాహ్నం చాలా ఏళ్ళ నుంచి ఒకవేళ నీకు దేవునితో కంప్లైంట్స్ ఉంటాయి, దేవునితో పోరాటం ఉంటే, యేసు ప్రభువుతో ఇంకా ఆ స్ట్రగుల్లో నువ్వు ఉంటే, ఒక్కసారి ఆయనతో ఉన్న స్ట్రగుల్లోనే ఆయనతో మాట్లాడి చూడు. జీసస్ కమ్స్ అలైవ్ అండ్ స్పీక్స్ టు యూ. ఆయన జీవము కలిగి నీతో మాట్లాడగలడు, నిన్ను ఇలా పట్టుకోగలడు. ఈ స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంది చూసారా, ఈ సుత్తి దెబ్బలు సమ్మెట దెబ్బలు ఉన్నాయి చూసారా, చాలా కష్టం. ప్లీజ్ డోంట్ గో త్రూ ఇట్. యేసు ప్రభువు లేని జీవితం ఇక్కడ నీరు గారిన జీవితమే, నిత్యత్వంలోనూ నీరు కారిన జీవితమే. ఇక్కడ కోల్పోయిన జీవితమే, నిత్యత్వంలోనూ కోల్పోయిన జీవితమే. యేసు ప్రభువును కలిగి ఉన్న జీవితం ఇక్కడ ఫలవంతమైన జీవితం, నిత్యత్వంలో కూడా ఫలభరితమైన జీవితం. అందుకనే ఆది కాండంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానముతో కూడిన ఆశీర్వాదముతో కూడిన బాధ్యత ఏమిటి అంటే, ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దానిని లోబరచుకోండి లేక వశపరచుకోండి. గాడ్ వాంట్స్ యూ టు బి ద కింగ్స్ అండ్ క్వీన్స్. గాడ్ వాంట్స్ యూ టు రూల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచం పైన రాజ్యం చేయాలి మీరు అని ఆయన ఆశ. కానీ మనం ఎక్కడ ఆగిపోతాం? చిన్న చిన్న వాటిపైన మతాన్ని చూసి ప్రభువుకు దూరంగా ఉంటాం. మతము నిన్ను డిసప్పాయింట్ చేస్తుంది గ్యారంటీగా మై ఫ్రెండ్. కానీ దేవుని రాజ్యంలో నువ్వు రాజుగా, దేవుని రాజ్యంలో దేవుని రాజ్య ప్రతినిధిగా ఉండాలి అని నిర్ణయించుకుంటే, హీ కెన్ మేక్ యూ ద హెడ్, నాట్ ఎ టేల్. ఒక కథ చెప్పి ముగిస్తాను. 2 అయిపోయింది, భోజనం చేయాలి. తిట్టుకోకండి, ఆకలి అవుతుంది, బంద్ చేయరా, చేసేస్తా. చిన్న కథ చెప్పి బంద్ చేస్తా. మీలో ఒక్కరు ఆవులు ఇచ్చినా కానీ కథ పూర్తిగా చేయకుండా మధ్యలోనే బంద్ చేస్తా. ఎందుకంటే మీకోసం చెప్పేది, మీకు నిద్ర వస్తుంది, నేనేందుకు చెప్పాలి కదా. ఒకటికి బాతులు పెంచుకోవడం అంటే బల ఇష్టం. బాతులు ఏం పెంచుకోవడం? రంగురంగు బాతులు తీసుకొచ్చుకుంటాడు, ఎర్రగా, బ్రౌన్ కలర్లో. ఈ కథ ఎక్కడికి వెళ్ళినా చెప్తాను నేను, ఒక 100 సార్లు చెప్పింటాను. అందుకే మళ్ళీ ఎవరన్నా విన్నారా వీళ్ళు? అది చెప్తాను. ఒకవేళ వినుంటే ఓకే. బాతులు పెంచుకోవడం బల ఇష్టం. బాతులు పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చిన్న సరస్సు కొలను లాంటిది పెట్టుకుని బాతులు పెంచుకుంటున్నాడు. ఈ కథ ఎక్కడికి వెళ్ళినా చెప్తాను నేను, ఒక 100 సార్లు చెప్పింటాను. అందుకే మళ్ళీ ఎవరన్నా విన్నారా వీళ్ళు? అది చెప్తాను. ఒకవేళ వినుంటే ఓకే. బాతులు పెంచుకోవడం బల ఇష్టం. బాతులు పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చిన్న సరస్సు కొలను లాంటిది పెట్టుకుని బాతులు పెంచుకుంటున్నాడు. కొన్ని వాటికి కొన్ని పేర్లు. ఒకటి పేరు సుబ్బి, ఒకదాని పేరు బుజ్జి, ఒకదాని పేరు ఇట్లా పేర్లు అనమాట. అమ్ములు, ఇంకా ఏం పేర్లు ఉంటాయి మన ఇళ్ళలో? చెప్పండి పేర్లు. బిందు, గుండు, బంటి, బిట్టు, ఇట్లాంటి పేర్లు అనమాట. చిట్టిపట్టి పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాటిని చూసి. ఒకరోజు బయటకు వెళ్తే ఒక చిన్న పక్షి దొరికింది. ఆ పక్షిని చూసి అనుకున్నాడు, రే ఇది కింద పడిపోయింది, దీన్ని ఇంటికి తీసుకెళ్దాం, ఇంటికి తీసుకెళ్లి బాతులతో పాటు పెంచుతానని చెప్పి తీసుకెళ్ళాడు. దానికి చిట్టి అని పేరు పెట్టాడు. చిట్టి ద రోబో. కనెక్ట్ అయ్యారా? చిట్టి ద రోబో. దానికి చిట్టి అని పేరు పెట్టి బాతులతో పాటు వేసాడు. ఇది కూడా బాతుల్లాగానే పెరుగుతుంది, అవి నడిచినట్టే నడుస్తూ ఉంది. భలే కాపీ కొట్టింది వాటిని. కానీ వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాలంటాడు తిక్కోడు. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు. వీడు, అరే మామ సుద్దులారా నా బాతులు అన్నాడు. చూద్దాం పరా అని బయటకెళ్ళి, అది చూసిన వారా ఎర్రగా బలుంది, ఇటు బ్రౌన్ కలర్ సూపర్ ఉంది అది.
ఇదేంద్ర నెమిలి లెక్కనుంది, ఇదేంద్ర భలే ఉంది. దూరంగా చెప్పి చదువుతుంది, అడుగు చూసినావా, అది చిట్టి రా అన్నాడు. చిట్టా? దాన్ని చూస్తే చిట్టి, ఇది బాతు కాదురా రే అన్నాడు. ఎవడు చెప్పాడురా నీకు? నేను దాన్ని బాతు చేశాను అన్నాడు. నువ్వు బాతు చేయడం ఏందిరా, తప్పురా, అది అది చిట్టిరా, చిట్టి అంటే అది బాతు కాదురా బాబు, అది వేరే. నేను చేశా బాతులతో 20 years ఇండస్ట్రీ ఇక్కడ, మాకు తెలుసు ఏది ఏంటో. నువ్వు బాతే, నోరు మూసుకొని కూర్చో. అరే బాతు కాదురా అంటే నువ్వు బాత్ అంటావేంటి? నీ చేతనైతే నిరూపించుకో అన్నాడు. మనోడికి ఇగో తిక్క కదా, అది కాదంటే నువ్వు అవునంటావు, సరే అని చెప్పి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎక్కడ ఎదుగుతాం? మనకు తెలిసిన ఫస్ట్ తల్లి గూగులమ్మ తల్లి. అమ్మా గూగులమ్మ అని ఎతికాడు. ఏంటి ఇంతకు ఈ పక్షి పరిస్థితి ఏంటి, ఇది ఎందుకు బాధ అయిపోయింది అని ఎతికి మొత్తం చూసి ఒక 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. రై ఈ పక్షి బాధ కాదురా, నిరూపించరా అన్నాడు. దాన్ని చేతిలోకి తీసుకుని కొంచెం అట్లా మసాజ్ కొట్టి దాని రెక్కలు కొంచెం అట్లా అని దాన్ని పైకి విసిరేశాడు. కిందికి వచ్చేసి మళ్ళీ క్రాక్ అని వెళ్తాం. అబ్బా ఇదేమో చేసినాడు, దీనికి మాత్రం వేసినాడు రా అనుకో. కొంచెం పైకి ఎక్కి దాని రెక్కలు ఇంకొంచెం తీసి ఇంకొంచెం పైకి ఎగిరేశాడు. పైకి ఎగిరేస్తే కొంచెం ఎగరటం మొదలుపెట్టింది. మనోడు గింజలేశాడు. ఈడు పైకి ఎగిరేడు, ఈడు గింజలేను. గింజలేస్తుంటే అది చూసి గింజల కోసం కిందికి వస్తాం. ఎట్లా దీన్ని ఏం చేయాలి అని గూగుల్ తల్లి చెప్పినట్టు గుర్తెచ్చుకుని ఒక చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్ట పైకి ఆ పక్షిని చేతికి తీసుకుని మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే. ఈయన ప్రయత్నం చేసి దాని కన్ను తెరిచి సూర్యునికి చూపించాడు. సూర్యునికి చూపించగానే ఆ పక్షి ఇలా ఎదిరించుకుని రెక్కలు చాపి ఎగరటం మొదలుపెట్టింది. మనోడు ఏం చేస్తున్నాడు, చిటి గింజలు వెళ్తా ఉంది. గుర్రు ఇది వెళ్ళిపోతుందిరా అని చెప్పి వానపాములు, చేపలు ఇలాంటివన్నీ తీసుకొచ్చేస్తున్నాడు. చిటి మేఘాలను చీల్చుకుని వెళ్ళిపోతా ఉంది. సూర్యుడు నా కళ్ళలోనికి మెరుస్తావా నువ్వు, నేను నీ దగ్గరకు వచ్చి చూస్తాను, నేను సూర్యుడిని దగ్గరికి నేను వెళ్ళాలి అన్నట్లుగా పరిగెడుతోంది. పైకి వెళ్ళిపోతా ఉంది. పక్షి అలా వెళ్ళిపోతా ఉంటే మనోడికి అర్థం కాలేదు. ఏం చేసేవరా నువ్వు అంటే, ఐ జస్ట్ షోడ్ ఇట్ ది ఐడెంటిటీ. ఆ పక్షికి దాని ఐడెంటిటీ ఏంటో రుచి చూపించాను అంతే అని అన్నాడు. ఒకసారి చూస్తారా, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కనుక నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు. ఈ సూర్యుడు భౌతికంగా ఉదయించినప్పుడు ఈ పక్షికి ఏ విధంగా రెక్కలకు ఆరోగ్యము కలిగిందో, మనకు పతన స్థితిలో ఉన్న మనకు, దేవునితో పోరాటంలో ఉన్న మనకు, దేవునితో సంధి లేని మనకు, దేవునితో సమాధానము లేని మనకు నీతి సూర్యుడు ఉదయిస్తే మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు మనము గంతులు వేస్తాం, అలయక సొమ్మసిల్లక పరుగెడిపోతాం. మనము తలలుగా ఉంటాం, తోకలుగా ఉండం. ఇంతకు ఈ పక్షి ఏంటి? పక్షిరాజు. ఓకే, గ్రద్ద. యెషయా గ్రంథం 40 చెప్పండి. ఒకటా 40 కరెక్ట్. చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు కదా, వారు అలియక నడుయుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దిస్ ఇస్ నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయించినప్పుడు మనము పక్షి రాజులము, బాతులము కాదు అని తెలుస్తుంది. మనల్ని బాతులుగానే ఉంచడం కోసం సమాజంలో వేరు వేరు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఆడపిల్లవు కదా, నీకెందుకు ఇది, ఈ చదువు నీకు అవసరమా, మర్యాదగా ఆడ కూర్చో. గింజలు నిన్ను ఎగరకుండా ఉంచడం కోసం వేసే గింజలు. మొన్న నేను ఒక అమ్మాయిని కౌన్సిలింగ్లో కలిశాను, ఇట్లాంటి యూత్ మీటింగ్ తర్వాత. ఏమా ఏం చదువుకుంటున్నావు అంటే, ఏం చదివామమ్మా అంటే, అన్న ఎంబీఏ చేస్తానన్నా. ఎంబీఏ తర్వాత ఏంటన్నా, మ్యాచెస్ చూస్తున్నారన్నా, పెళ్లి చేసుకుంటాను అని. అబ్బో, మ్యాచెస్ చూస్తున్నారు, పెళ్లి చేసుకుంటాను. మరి ఎంబీఏ ఎందుకు చదువుతున్నావమ్మా అన్న అంటే, చదవాలి కదన్నా, ఊరుకునడం ఎందుకు,
గింజలు. మ్యాచెస్ అనేవి గింజలు. నిన్ను ప్రభువు ఏ గమ్యం వైపుకు ఎగరమని చెబుతున్నాడో ఆ గమ్యం నుంచి ఆపేందుకు సమాజం వేసే గింజలు. నీ కులం పేరు చెప్పి నిన్ను ఆపడానికి గింజలు వేస్తారు. రే, నీకు అంత అవసరమారా? నీ బతుకేంది? నువ్వేంద్రా? నా బతుకేమైంది? ఐఎమ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. నేను దేవుని స్వరూపంలో ఉన్నాను. నేను దేవుని పోలిక చొప్పున ఉన్నాను. నా దేవుడు పక్షిరాజై ఉన్నాడు. నా దేవుడు పక్షిరాజు గద్దల రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నిన్ను మోసుకొని వచ్చానని చెప్తున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను మోగివాడని అంటున్నాడు. నేను నా దేవుని స్వరూపంలో ఉన్నాను. నేను పక్షిరాజు, నేను బాతును కాదు అని చెప్పటమే రక్షణలోకి రావటం. నేను బాతును కాదు, ఐ రిజెక్ట్ టు బి ఎ డక్. నేను బాతుగా ఉండటానికి ఇష్టపడను. నేను పక్షిరాజు బిడ్డను, పక్షిరాజుగానే ఉంటాను అని చెప్పటమే యేసు ప్రభువు యొక్క, లేకపోతే యేసు ప్రభువు ఇచ్చేటటువంటి ప్రాతినిధ్యాన్ని తీసుకోవటం, ఆయన రాజ్యమును వెతకటం, ఆయన రాజ్యములో ప్రతినిధిగా ఉండటం, ఆయన రాజ్యములో దేవునికి నమ్మకమైన దాసుడిగా పనిచేయటం. యోబు గ్రంథము ఇది చదివేసి ముగించేస్తా. 39వ అధ్యాయం, యోబు గ్రంథం 39వ అధ్యాయం 26 నుండి. దేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాచునా, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా. ఏం వీధి? ఆకాశ వీధి. మేము రాజారెడ్డి వీధే దాటం. ఆకాశ వీధి ఏంటి? మీ ఊర్లో వీధుల పేర్లు చెప్పండి, ఒకటి రెండు చెప్పండి. ఏం వీధులు లేవా మీకు? ఉంటాయి కొన్ని వీధులు. కొందరికి సిటీ సెంటర్ వీధి ఉంటుంది, కొందరికి బ్యూటీ పార్లర్ వీధి ఉంటుంది, కొందరికి నర్స్ అనే వీధి ఉంటుంది, కొందరికి చపరాసి అనే వీధి ఉంటుంది, కొందరికి దాన్ని ఏమంటారు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది అనే వీధి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న వీధులు చాలా ఉంటాయి. అక్కడికే గింజలు అవన్నీ కూడా. ఆ వీధులు చూపించి దానికి ఒక ఎస్సీ సర్టిఫికేట్ తగిలిచ్చి ఆ సర్టిఫికేట్లలోనే నిన్ను ముంచేసి నువ్వు ఎగురకుండా దేవుడిచ్చేటటువంటి అగ్రస్థానాన్ని, దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైన గమ్యాన్ని మర్చిపోయి అతి తక్కువ ఈ లోకానికి మాత్రమే పరిధిగా ఉండేటటువంటి గమ్యాన్ని ఎన్నుకొని ఉంటావు. ఆకాశ వీధి నీకెందుకు? యేసు ప్రభు నీకు ఇందుకు కావాలి. ఆకాశ వీధిలో ఎగరటానికి కావాలి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎగురునా, తన గూడు ఎత్తైన చోట కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరునూ ఎక్కజాలనంత ఎత్తైన చోట గూడు కట్టుకొడును, అక్కడి నుండియే తన ఎరను వెతుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును. దిస్ ఇస్ హూ వి ఆర్, మై బ్రదర్స్, మై సిస్టర్స్. మనము కొండ పేటున బ్రతకటానికి పిలువబడ్డాం. మన ఎత్తైన చోటలో మన గూడు కట్టుకోవటానికి పిలువబడ్డాం. అక్కడి నుండే మన ఎర్రను చూడటానికి తీక్షణమైన కన్నులు కలిగిన వారముగా దూర దృష్టి కలిగి ఉండటానికి పిలువబడ్డాం. చిన్న చిన్న గింజలకు ఆశపడటానికి పిలువబడలేదు. నీ చిన్న చిన్న గింజలు, గర్ల్ ఫ్రెండ్ అనే గింజ, బాయ్ ఫ్రెండ్ అనే గింజ నిన్ను ప్రభువు నుంచి, ప్రభువు చూపించే గమ్యము నుంచి దూరం చేస్తూ ఉంటే ఫ్లై అవే అండ్ ఫ్లై హయ్యర్. నీ ఫ్యూచర్ ఈ ఫ్లైట్ లోనే ఉంది. నీ భవిష్యత్తు ఈ ఆకాశ వీధిలో ఉంది. చిన్న చిన్న వీధుల్లో ఇరుక్కుపోకు. నువ్వు మహా అయితే నీ సొంతంగా కష్టపడితే ఆ చెట్టు మీద గూడు కట్టుకుంటావు. కానీ నీతి సూర్యుడు నీకు ఉదయిస్తే కొండ పేటు మీద గూడు కట్టుకుంటావు. ఎవడునూ ఎక్కజాలనంత ఎత్తైన చోట నీ స్థానాన్ని ప్రభు ఉంచాడు. ఆ స్థానాన్ని మర్చిపోయి చిన్న చిన్న గింజలకు ఆశపడితే ప్రభువుకు లెక్క చెప్పాలి. ప్రభువుకు లెక్క చెప్పుకోవాలి. తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం.